యేసుక్రీస్తు వారు భూమిపై బ్రతికిన కాలం ఎంత? యేసుక్రీస్తు వారు భూమిపై బ్రతికిన కాలం ఎంత? అదేంటండి విచిత్రంగా చెప్తున్నారు? మేము మా చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాం. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఉన్నారు భూమి మీద అని మా చిన్నప్పటి నుంచి కూడా మేము వింటున్నాము. మీరేంటి ఇదేదో కొత్త సంగతి లాగా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. వాస్తవమే, 33.5 సంవత్సరాలు బ్రతికిన మాట మాత్రం వాస్తవమే. ఆయన శరీరధారి అయి భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికారు. ఇది వాస్తవం. అయితే దానిని బైబిల్ నుండి మనం ఎలా నిరూపించాలి? ఎక్కడైనా 33.5 అని ఉందా? ఎక్కడైనా బైబిల్లో 33.5 అని ఉందా? ఉంటే చెప్పండి, పర్వాలేదు. బైబిల్లో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కానీ, లేదా పాత నిబంధనలో ప్రవచనాల రూపంలో కానీ 33.5 సంవత్సరాలు ఆయన జీవించినట్టుగా కరెక్ట్గా ఆ లెక్క ఏమైనా ఉందా అని అంటే, కరెక్ట్గా అంకెలతో ఆ లెక్క అయితే లేదు. అందుకే చెప్పాలనుకుంటున్నాను. కనుక ఎలా దీన్ని మనం నిరూపించవచ్చు? ఎలా మనం దీన్ని మరి బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికారు అనేది మనం ఎలా చూపించవచ్చు అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం. ప్రియమైన దేవుని వల్లరా, మొదటిగా ఆయన ఏ వయసులో బహిరంగ సువార్తను ఏ వయసులో ఆయన ప్రారంభించారు అనేది ఖచ్చితంగా ఉంది బైబిల్లో. ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త మనం చూడగలిగితే, లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకోగలిగితే, లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు అటండి? ఆయనకి వయసు ఎంత అట? ఆయనకి యేసుక్రీస్తు వారు దానికి ముందే ఆయన బాప్తిసం తీసుకుంటారు కదా. ముందు బాప్తిసం తీసుకుంటారా? ఏమంటే బాప్తిసం తీసుకున్నప్పుడే కదా ఈ మాటలు రాయబడ్డాయి. కనుక బాప్తిస్మము తీసుకొని బోధించడం అనేది ఎప్పుడు మొదలు పెట్టారు? ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత. కనుక ఆయన బోధింపను ఆరంభించినప్పుడు ఇంచుమించు ఆయనకున్న వయసు ఎంత అని రాయబడింది ఇక్కడ? 30 సంవత్సరాలు. ఇది అయితే క్లియర్గా రాయబడింది 30 సంవత్సరాలు అనేది. మరి మిగిలిన 3.5 సంవత్సరాలు అనేది ఎలా మనం నిరూపించవచ్చు? మిగిలిన 3.5 సంవత్సరాలు అనేది మనం ఎలా నిరూపించవచ్చు అని కానీ మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వల్లరా, మరి దాని గురించి ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త మనం చూడగలిగితే, యోహాను సువార్త మనం చూడగలిగితే, యోహాను సువార్త అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే క్లియర్గా, మరి అంకెలు కావచ్చు, ఏదైనా చెప్పాలనుకున్న విషయం కావచ్చు, ఇదంతా కూడా యోహాను సువార్త ఎలా ఉంటుంది అని అంటే చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. అందుకని యోహాను సువార్తలోనే మనం ఆయన వయసు 33.5 సంవత్సరాలు అని మనం నిరూపించవచ్చు. ఒకసారి దాన్ని ఎలా మనం నిరూపిద్దాము అనేది మనం ఆలోచన చేద్దాం. ఏమండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా. ఏ పండుగ అండి? యూదులు పాటించవలసిన మొట్టమొదటి పండుగ, సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఏదైనా ఉంది అని అంటే అదే పస్కా పండుగ. అంటే యూదులైన వాళ్ళు పాటించవలసినటువంటి పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి అని రాయబడింది. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంట? పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళారు. అంటే పస్కా పండుగ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. పస్కా పండుగ అనేది అసలు ఎప్పుడు చేస్తారు అని కానీ మనం ఆలోచన చేయగలిగితే, లేవియాకాండం చూద్దాం ఒకసారి. లేవియాకాండము 23వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. లేవియాకాండము 23వ అధ్యాయము 4-5 వచనాలు.
ఇవి యెహోవా నియామక కాలములు. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఇందులో 7 పండుగలు ఉంటాయి. 23వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి, మీరు లేవియా కాండంలో గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యాయం ఏదైనా ఉందంటే 23వ అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ యూదులు పాటించవలసిన 7 పండుగల వివరాలు ఇందులో ఉంటాయి. అందులో మొట్టమొదటి పండుగ అన్నమాట ఇది. పైనేమో విశ్రాంతి దినం గురించి మాట్లాడి, ఇక వాళ్ళు పాటించవలసిన పండుగలలో మొదటి పండుగ అయినటువంటి పస్కా పండుగ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి, మీరు పాటించవలసినవి అని చెబుతూ 5వ వచనంలో, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును అని రాయబడింది. అంటే వాళ్ళకు మొదటి నెల అన్నమాట. వాళ్ళకు మొదటి నెలలో ఎన్నో తారీఖు అని రాయబడింది? కరెక్ట్గా 14వ తారీఖు. ఎందుకు ఈ డేటు ఫిక్స్ చేయటం జరిగింది అంటే, ఆ రోజునే యూదులైన వాళ్ళు లేదా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన రోజు అది. అర్థమైందా? పస్కా పండుగ అంటే ఆ పండుగకు ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే, ఇదే నెలలో 14వ తారీఖున వాళ్ళు ఐగుప్తును విడిచి ఇక పాలు తేనెలు ప్రవహించు దేశానికి బయలుదేరిన మొదటి రోజు అది. అందుకని ఆ రోజును వాళ్ళు తరతరాలు గుర్తు పెట్టుకోవాలని ఒక పండుగను ఆచరించమని చెప్పాడు. అదే పస్కా పండుగ. అంటే పస్కా పండుగ ఎప్పుడు పాటిస్తారు? సంవత్సరానికి 1 సారా, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లా? సంవత్సరానికి ఒకసారే. విశ్రాంతి దినము వారం వారం పాటిస్తారు. కానీ పస్కా పండుగ సంవత్సరంలో మొదటి నెల 14వ తారీఖున పాటించవలసినటువంటి పండుగ పస్కా పండుగ. ఈ పండుగ రోజున పండుగను ఆచరించడానికి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారని రాయబడింది? యెరూషలేముకి వెళ్ళారని రాయబడింది. ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త మనం చూడగలిగితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన బోధ మొదలుపెట్టిన తర్వాత మొదటగా వచ్చినటువంటి పండుగ పస్కా పండుగ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వల్లరా 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం మనం కానీ చూడగలిగితే, అందులో 4వ వచనం చదువుదాం. 4వ వచనాన్ని చదువుదాం, చూడండి. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. ఇది 2వసారి వచ్చిన పండుగ. అర్థమైందా? బాప్తిసం తీసుకున్న తర్వాత 2వసారి వచ్చిన పండుగ. ఏం పండుగ ఇది? పస్కా పండుగ. ఎప్పుడు పాటించాలి? మొదటి నెల. అంటే సంవత్సరం అయిపోయింది. ఏది మనం చదువుకున్న ఇందాక 2వ అధ్యాయంలో 13వ వచనంలో చదువుకున్న తర్వాత ఈ 6వ అధ్యాయం 4వ వచనం వచ్చేసరికి సంవత్సరం అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ పస్కా పండుగ వచ్చిందన్నమాట. అర్థమైందండి? మళ్ళీ పస్కా పండుగ అంటే అదొక పస్కా పండుగ ఒకటి, ఇది 2వ పస్కా పండుగ. తర్వాత మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, తర్వాత మనం చూడగలిగితే 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. పస్కా పండుగకు 6 దినాల ముందుగా వచ్చాడు. అంటే ఎన్నో పస్కా పండుగ ఇది మనం చూస్తున్నాము? 3వ పస్కా పండుగ. అంటే ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 3 సంవత్సరాలు. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఈ మూడు సంవత్సరాలు అనేది ఇక్కడ కనపడుతుంది మనకి. మొదటి పస్కా పండుగ 2వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో 2వ పస్కా పండుగ, ఈ 12వ అధ్యాయంలో 3వ పస్కా పండుగ. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా పస్కా పండుగ రోజునే ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన మరణం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం. యోహాను సువార్తలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త
18వ అధ్యాయము మనం చూడగలిగితే 28వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు వారిని బంధించేస్తారు. ఈ 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని బంధించేస్తారు. బంధించేసి మొదటిగా అన్న అనేటువంటి కయపకు ప్రధాన యాజకుడైన కయపకు మామ అయినటువంటి అన్న అనేటువంటి ఆయన దగ్గర విచారణ చేస్తారు. అలా విచారణ చేసిన తర్వాత జరిగిన పరిస్థితులు ఇక్కడ రాయబడ్డాయి. 28వ వచనంలో వారు కయప యొద్ద నుండి, కయప ఎవరు అంటే ప్రధాన యాజకుడు. కయప ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైన కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. అర్థమైందా? అంటే ఆయన అప్పగించిన రోజు ఏ రోజు చెప్పండి? ఏ రోజు? పస్కా పండుగ రోజే ఆయన పట్టేసుకున్నారు. ఇందాక చదువుకున్నాం కదా 12వ అధ్యాయంలో. అది పస్కా పండుగకు 6 రోజుల ముందు జరిగిన విషయం. అది ఎక్కడికి వెళ్ళారు యేసుక్రీస్తు వారు? 6 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళారట? లాజరు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. 6 రోజుల ముందు జరిగింది 12వ అధ్యాయంలో. ఇప్పుడు మనం చదువుకునేది కరెక్ట్గా పస్కా రోజు. అర్థమైందా? కరెక్ట్గా పస్కా రోజు. అంటే ఈ పస్కా రోజుకి ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 3 సంవత్సరాలు. అంతే కదా? 2వ అధ్యాయంలో ఒక పస్కా, 6వ అధ్యాయంలో మరొక పస్కా, ఈ 18వ అధ్యాయంలో చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే ఈ 18వ అధ్యాయంలో 3వ పస్కా పండుగ. అంటే పస్కా పండుగ రోజునే ఆయన బలి జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినట్టు ఇప్పుడు? మరి 3ఏగా. మరి 3.5 అంటారు ఏంది? అర్థమైందా? 3.5 అంటారేంటి? 3 కదా. ఆలోచించాలి. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించినప్పుడు ఇంచుమించు అన్నాడు. కరెక్ట్గా ఏం చెప్పాలంటే అటు ఇటుగా అని అర్థం. అటు ఇటుగా కొన్ని దినాలు అయిపోయి ఉండొచ్చు, 30 దాటి కొన్ని దినాలు అయిపోయి ఉండొచ్చు. అర్థమైందా? ఇంచుమించు అన్నాడు. అందుకే అక్కడ అంటే ఇంచుమించుగా ఆయన వయసు ఎంత? ఇంచుమించుగా యేసుక్రీస్తు వారు బోధ మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. అర్థమైందా? ఆ తర్వాత ఎన్ని పండుగలు వచ్చినాయి? పస్కా పండుగలు 3 పండుగలు వచ్చినాయి. అంటే 33 కరెక్ట్గా మనకి తేలుతుంది. అర్థమైందా? 33 అనేది కరెక్ట్గా మనకి తేలుతుంది. ఆ అర అనేది కూడా కరెక్టే. ఎలా కరెక్టు అని మనం ఆలోచిస్తే అదే యోహాను సువార్త మనం చూడగలిగితే, కానీ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి 1వ అధ్యాయము చూద్దాం. 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వచ్చారు? యోహాను దగ్గరికి వచ్చారు. అది ఒక రోజు. తర్వాత 35వ వచనం చూడండి. 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో 2 నిలిచి ఉండగా, మరునాడు అంటే మరుసటి రోజు జరిగింది. ఒకరోజు బాప్తిస్మం అయిపోయిన తర్వాత మరొక రోజు, ఆ తర్వాత 43వ వచనం చూడండి. 43వ వచనంలో మరునాడు అని రాయబడింది. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత 2 రోజులు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం 3వ దినమున అన్నాడు. అందుకే యోహాను సువార్త చాలా క్లియర్గా ఉంటుంది. ఏమంటే 3వ దినమున అంటే బాప్తిస్మము తీసుకున్న తర్వాత మొదటి రోజు ఏం జరిగిందో, 2వ రోజు ఏం జరిగిందో, 3వ రోజు ఏం జరిగిందో ఇక్కడ రాయబడింది. ఆ తర్వాత మనం చూడగలిగితే 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరును, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. అంటే కొంతకాలం అక్కడ గడిచింది. ఎక్కడ? కపెర్నహూములో. అర్థమైందా? కపెర్నహూములో కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత వచ్చింది పస్కా పండుగ. అర్థమైందా? అదే మనం 13వ వచనంలో చదువుకున్నాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా, ఇంకా ఆ రోజు కాదు, అది
సమీపింపగా. అది ఎన్ని రోజులైనా అయి ఉండొచ్చు, 1 నెల అయి ఉండొచ్చు, 2 నెలలు అయి ఉండొచ్చు, ఎన్ని రోజులైనా అయి ఉండొచ్చు. కనుక ఇలా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికారు ఖచ్చితంగా అనటానికి బైబిల్ ప్రకారంగా ఇవి ఆధారాలు. అర్థమైందా? మనం బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఎవరైనా అడిగితే చక్కగా వాళ్ళకి ఏం చెప్పాలి? సమాధానం చెప్పగలగాలి. ఏమని? 33.5 అంటున్నారు మీరు, ఎలా 33.5 అవుతుంది? 30 సంవత్సరం వరకే కరెక్ట్గా అయితే రాయబడింది లోకాసు వార్తలో. ఆ తర్వాత 3.5 అని మీరు ఎలా చెప్పగలరు అని అంటే, ఇదిగో ఈ బైబిల్ ఎవిడెన్స్ని బట్టి, ఈ పండుగలను బట్టి, మరి జరిగిన కాలాలను బట్టి ఖచ్చితంగా ఆయన పస్కా రోజునే మరణించారు కనుక ఇంకా దాటి వెళ్ళలేదు. ఇంకా ఆ పస్కా పండుగ 3వ సంవత్సరం పస్కా పండుగని ఇంకా దాటి వెళ్ళలేదు. కనుక ముందు జరిగిన కాలాన్ని బట్టే 33.5 సుమారు 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద బ్రతికారు అనేది మనకి ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం నిరూపించుకోవచ్చు. ఓకే, కనుక బైబిల్లో ప్రతిదీ కూడా, ప్రతి విషయం పట్ల కూడా మనకేముండాలి? అవగాహన ఉండాలి. ఏమండి? ఏదో చూచాయిగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి విషయం పట్ల, ప్రతి దాని పట్ల మనకు ఒక అవగాహన. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. ఆయన ప్రారంభం నుండి భూమి మీద ఆయన ముగింపు వరకు ఏం జరిగింది, ఏంటి, ఇదే కదా సువార్త అంటే. సువార్త అంటే ఏంటి? ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం, ఆయన జీవితమే సువార్త. కనుక ఈ సువార్త విషయంలో అసలు ఆయన ప్రారంభం నుండి కూడా ముగింపు వరకు కూడా ఏమేమి జరిగినాయి, ఏంటి అనేది ఆధారాలతో, ఖచ్చితమైన వివరణతో క్రైస్తవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కనుక ఒక ఆయన అంతకుముందు ఒక ప్రశ్న వేశారనమాట. ఏంటంటే 33.5 కాదు 33 అని అన్నాడు ఒక ఆయన అనమాట. 33.5 కాదు 33 అని అన్నాడు. కానీ క్రైస్తవ ప్రపంచం అంతా నమ్ముతుంది ఏంటి? ఖచ్చితంగా ఆయన 33.5 అని అంటారనమాట. ఎందుకు అని అంటారంటే ఇదిగో ఈ ఆధారాలను బట్టి. ఎందుకంటే ముందే కొంతకాలం గడిచింది కనుక ఈ ఆధారాలను బట్టి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన బ్రతికారు. మనందరి కోసం సిలువలో ఆయన పస్కా పండుగ రోజునే. అర్థమైందా? పస్కా అంటే ఏంటి? బలి. అర్థమైందా? ఆ రోజున, పస్కా రోజున ఏం జరిగింది? ఏం చేయమన్నాడు ఐగుప్తు దేశంలో దేవుడు? ప్రతి తొలిచూలి ఉన్నటువంటి మరి గొర్రెని తీసుకొచ్చి బలి చేసి ఆ గుమ్మాలకి పూయమన్నాడు. అదేవిధంగా సంహారక దూత వచ్చి ఏం చేస్తుంది? ఎవరి గుమ్మాల మీదైతే రక్తము ఉంటుందో వాళ్ళని వదిలిపెట్టి, ఆ ఇళ్లను వదిలిపెట్టి ఐగుప్తు ఇళ్లను అన్నిటినీ కూడా సంహారక దూత ఏం చేసింది? ప్రతి తొలిచూలి బిడ్డను ఏం చేసింది? చంపేసింది. అంటే ఒక రక్షణ దినము. పస్కా పండుగ అంటే అర్థం ఏంటి? ఒక రక్షణ దినము అన్నమాట అది. అందుకే అదే పస్కా రోజున యేసుక్రీస్తు వారి బలి కూడా జరిగింది. ఎందుకు అని అంటే ఇది ప్రపంచ మానవాళికి రక్షణ దినము అని. అర్థమైందా? ఇది ప్రపంచ మానవాళికి రక్షణ దినము అని అదే పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు వారి బలి జరిగింది. కనుక యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికారు. ఒక 3.5 సంవత్సరాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగాడు ఆయన. ఒక 3.5 సంవత్సరాలే. రెస్ట్ లేదు అసలు ఆయనకు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి రెస్ట్ లేదు. 3.5 సంవత్సరాల్లో చాలా ప్రాంతాలు తిరిగాడు. మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్త పుస్తకాలు కానీ మనం చదివితే అసలు ఎంతగా ఆయన కష్టపడ్డాడో, ఎన్ని ప్రాంతాలు తిరిగాడో. నిజంగా ఎదురాడే వాళ్ళకి ఎలాంటి విషయాలు ఆయన చెప్పాడో, ఏమంటే ఏ విధంగా ఆయన మరి తన శిష్యులను కాపాడుకున్నాడో ఇవన్నీ కూడా చక్కగా ఈ సువార్త పుస్తకాల్లో మనకి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త పుస్తకాల్లో మనకి చక్కగా కనబడతాయి. కనుక నిజంగా యేసుక్రీస్తు వారి జీవితం అనేది స్పష్టంగా మీకు అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ సువార్త పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే అందులోనే యేసుక్రీస్తు వారి ప్రారంభం నుండి ముగింపు వరకు, పునరుద్ధానం వరకు చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా రాయటం అనేది జరిగింది. కనుక యేసుక్రీస్తు వారు బైబిల్ ప్రకారంగా 33.5 సంవత్సరాలు ఇలా జీవించారు భూమి మీద శరీరధారి అని ఈ ఎవిడెన్స్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.